మహాభారతం ఆది పర్వం చతుర్దశ శ్వాసము మొదలుకొందాం. ఆ కథకుడైన ఉగ్రశ్రవణుడు శౌనకాది మహాములను చూచి ఇలా చెప్పసాగాడు. యయాతి తన కొడుకు అయిన పూరుడికి పట్టాభిషేకం చేసిన తరువాత పూరుడు జనరంజకంగా రాజ్యపాలన సాగించాడు. పూరుడి కొడుకు జనమేజయుడు. జనమేజయుని కొడుకు ప్రాచీనవంతుడు. ప్రాచిస్వంతునికి కుమారుడు సంయాతి. సంయాతి కొడుకు అహమ్యాతి. అహమ్యాతి కొడుకు సార్వభౌముడు. సార్వభౌముని కొడుకు జయచేనుడు. జయచేనుడు కొడుకు అవాచీనుడు. అవాచీనుడు కొడుకు అరివలుడు. అరిహుడు. అరిహుని కొడుకు మహాభౌముడు. మహాభౌముని కొడుకు యుతాసీకుడు. యుతాసికుని కొడుకు అక్రోధనుడు. అక్రోధనుని కొడుకు దేవాతిది కొడుకు రుచీకుడు. రుచీకుని కొడుకు రుక్షుడు. రుక్షుని కొడుకు మతినారుడు. మతినారుడు సరస్వతీ నది తీరంన 12 సంవత్సరములు సత్రయాగం చేశాడు. సరస్వతీ నది అతనిని తన భర్తగా చేసుకున్నది. వారికి త్రసుడు అనే వీరుడు పుట్టాడు. త్రసుని కొడుకు ఇలీనుడు. ఇలీనుడి కొడుకు దుష్యంతుడు. దుష్యంతుడు చిన్నప్పటి నుండి అడవులలో తిరుగుతూ సింహాలను పులులను వెంటాడి పట్టుకుంటూ ఆడుకుంటూ ఉండేవాడు. దుష్యంతుని రాజ్యపాలనలో ప్రజలు ధర్మ మార్గం అవలంబిస్తూ ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఒకరోజు దుష్యంతుడు వేటకు వెళ్ళాడు. అలా వేటాడుతూ దుష్యంతుడు ఒక తపోవనానికి చేరుకున్నాడు. అది కణ్వాశ్రమము. కణ్వ మహర్షి తపస్సు చేసుకునే ఆశ్రమము. ఆ ఆశ్రమంలో బద్ధశత్రువులైన సింహాలు, ఏనుగులు, ఎలుకలు, పిల్లులు చెట్టా పట్టాలు వేసుకొని సహజీవనం చేస్తూ ఉంటాయి. దుష్యంతుడు తన మంత్రులతో, నేను ఒంటరిగా వెళ్ళి కణ్వ మహాముని దర్శించి వస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఒంటరిగా పాదాచారి అయి కణ్వాశ్రమానికి వెళ్ళాడు. కణ్వాశ్రమ సమీపంలో ఒక అందమైన కన్య. ఆ కన్య పేరు శకుంతల. ఆమెను దుష్యంతుడు చూశాడు. శకుంతల కూడా అతిలోక సుందరుడైన దుష్యంతుని చూచింది. అతనిని సాదరంగా ఆహ్వానించి ఉచిత రీతిన సత్కరించింది. దుష్యంతుడు ఆ కన్యను చూచి, నా పేరు దుష్యంతుడు, ఈ దేశాన్ని ఏలే చక్రవర్తిని. వేట నిమిత్తము ఈ అడవికి వచ్చాను. కణ్వ మహర్షిని దర్శించుకుందామని ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు. వారు ఇప్పుడే పండ్లు తెచ్చుటకు వెళ్ళారు, ఇప్పుడే వస్తారు అని చెప్పింది శకుంతల. బాల, నీ తల్లిదండ్రులు ఎవరు? ఇక్కడ ఎందుకు ఉంటున్నావు అని అడిగాడు దుష్యంతుడు. ప్రభు, నేను కణ్వ మహర్షి కుమార్తెను అని బదులు చెప్పింది. దుష్యంతునికి అనుమానం వచ్చింది. ఈమె ఋషికన్య అయితే నా మనసు ఈమె మీదకు ఎందుకు లగ్నం అయింది? కణ్వముని ఆజన్మ బ్రహ్మచారి, మరి ఆయనకు కూతురు ఎలా వచ్చింది అని మనసులో అనుకొని శకుంతల పుట్టుక గురించి తెలుసుకోవాలనుకున్నాడు దుష్యంతుడు.
శకుంతల సన్యాసాశ్రమాన్ని పాటిస్తున్న కన్వమహామునికి నీవు కూతురు ఎలా అయినావు అని అడిగాడు. మహారాజా, నాకును తెలియదు. ఒకరోజు ఒక మునీశ్వరుడు నా తండ్రి గారైన కన్వ మహామునిని నా పుట్టు పూర్వతరాల గురించి అడిగాడు. నా తండ్రి ఆ మునీశ్వరునికి చెప్పినది నేను విన్నాను, అది మీకు చెప్తాను, వినండి అని. ఒకసారి రాజర్షి అయిన విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సుకు ఇంద్రుడు భయపడ్డాడు. విశ్వామిత్రుని తపస్సు భగ్నం చేయాలి అని అనుకున్నాడు. వెంటనే మేనక అనే ఒక అప్సరసను పిలిచాడు. మేనక, నీవు ఎలాగైనా విశ్వామిత్రుని వద్దకు వెళ్ళి ఆయన తపస్సు భగ్నం చేయాలి అని చెప్పాడు. మేనక భయపడింది. దేవేంద్ర, విశ్వామిత్రుని వద్దకు పోవడానికే నువ్వు మొదలుకొని అందరూ దేవతలు భయపడతారు. మరి నన్ను ఆయన వద్దకు పోయి ఆయన తపస్సు భగ్నం చేయి అని అడగడం తగునా? చెప్పండి అని ఇంద్రుణ్ణి కోరింది. కానీ నా శక్తి కొలది ప్రయత్నించి ఆయన మనసును మారుస్తాను అని చెప్పి మేనక విశ్వామిత్రుని వద్దకు వెళ్ళింది. ఘోరమైన తపస్సు చేస్తున్న విశ్వామిత్రుని చూసి ఆయనకు నమస్కారం చేసింది. తన చెలికత్తెలతో ఆయన దృష్టిలో పడే విధంగా పూలు కోస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంది. విశ్వామిత్రుడు మేనకను చూచాడు. ఆయన మనసు చెల్లించింది. మేనక మీద మనసు పడ్డాడు. తపస్సు కట్టిపెట్టాడు. మేనకతో కామసుఖాలు అనుభవించాడు. వారిద్దరికి ఒక ఆడ శిశువు జన్మించింది. వచ్చిన పని అయిపోయినది కాబట్టి మేనక దేవలోకానికి వెళ్ళిపోయింది. విశ్వామిత్రుడు తిరిగి తపస్సు చేయడానికి తపోవనానికి వెళ్ళిపోయాడు. ఆ పసిబిడ్డ మాత్రం ఏడుస్తూ ఆ ఇసుక తిన్నెల మీద ఉండిపోయింది. అక్కడ ఉన్న పక్షులు తమ రెక్కలను అడ్డంగా పెట్టి నీడ కల్పిస్తూ ఆడబిడ్డను కాపాడాయి. అప్పుడు నా తండ్రి కన్వ మహర్షి తన శిష్యులతో అక్కడకు వెళ్ళారట. నదీ తీరంలో ఒక ఇసుక తిన్నె మీద పక్షుల చేత రక్షింపబడుతున్న ఆ ఆడబిడ్డను చూచి ఆడబిడ్డను తీసుకొని ఆశ్రమానికి వచ్చాడు. ఆ ఆడ శిశువును నేనే శకుంతములతో రక్షింపబడినది కాబట్టి నాకు శకుంతల అని నామకరణం చేశారు. అప్పటి నుండి నన్ను తన కన్న కూతురిలాగా పెంచుతున్నారు. నేను వారిని నా కన్న తండ్రిలాగా ఆదరిస్తూ ఉన్నాను అని చెప్పింది శకుంతల. శకుంతల తాను విశ్వామిత్రుని కూతురు అని చెప్పగానే దుష్యంతునకు ఆమె మీద మనసు కలిగింది. విశ్వామిత్రుడు క్షత్రియుడు కాబట్టి శకుంతల క్షత్రియ కన్య. దుష్యంతుడు శకుంతలను చూచి, ఓ కోమలి, నీవు అతిలోక సౌందర్యవతివి. నీవు ఈ నార చీరలు కట్టుకొని ఆశ్రమవాసం చేయడానికి తగదు. నీవు అందమైన రాజసౌధములలో రాజసంపదలను అనుభవింపవలసిన దానవు. నాకు నీ మీద ప్రేమ కలిగింది. నిన్ను 8 రకాలైన వివాహ విధులలో ఒకటైన గాంధర్వ విధి ప్రకారం వివాహం చేసుకుంటాను అని అన్నాడు దుష్యంతుడు. వివాహ విధులు ఏమిటి అంటే, 1 బ్రహ్మము, 2 దైవము, 3 ఆర్షము, 4 గాంధర్వము, 5 అసురము, 6 రాక్షసము, 7 ప్రజాపత్యము, 8 పైశాచ. మహారాజా, నా తండ్రి కన్ముల వారి ఆశ్రమంలో లేరు. వారు వచ్చినాక కన్యాదానం చేసిన నన్ను మీరు స్వీకరింపవచ్చును అని చెప్పింది. కోమలి, గాంధర్వమునకు పెద్దల అనుమతితోనూ మంత్రతంత్రములతోనూ పని లేదు.
అత్యంత రహస్యంగా జరిగేదే గాంధర్వము అని ఆమెకు చెప్పి ఒప్పించినాడు. దుష్యంత మహారాజా, నేను నిన్ను వివాహమాడిన మన ఇరువురకు పుట్టబోయే పుత్రుని నీ సువిశాల సామ్రాజ్యానికి మహారాజును చేయడానికి తమరు అంగీకరించిన నేను ఈ వివాహమునకు ఒప్పుకొనేదను అని శకుంతల చెప్పినది. దానికి దుష్యంతుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. శకుంతల దుష్యంతులకు గాంధర్వ విధిన వివాహం జరిగినది. దుష్యంతుడు ఆమెతో కామసుఖాలను అనుభవించాడు. శకుంతల, నేను వెళ్ళి నిన్ను సగౌరవంగా రాజధానికి తీసుకురావడానికి నా మంత్రులను పంపిస్తాను అని శకుంతలను ఒప్పించి దుష్యంతుడు వెళ్ళిపోయాడు. ఈ విషయమంతా తెలిస్తే తన తండ్రి కణువుడు కోపగిస్తాడేమో అని శకుంతల భయపడుతూ ఉంది. కణ్వ మహాముని ఆశ్రమానికి రానే వచ్చాడు. శకుంతలలో కనపడుతున్న సిగ్గు హావభావాలు చిత్రంగా కనపడ్డాయి. తన దివ్య దృష్టితో చూసి జరిగినదంతా తెలుసుకున్నాడు. శకుంతలను చూచి, అమ్మా, గాంధర్వ వివాహము శాస్త్ర సమ్మతమే. నీకు తగిన భర్తనే ఎన్నుకున్నావు. గర్భధానం కూడా జరిగినది. నీకు పుట్టబోయే పుత్రుడు ఈ సువిశాల భరత సామ్రాజ్యానికి చక్రవర్తి అవుతాడు అని దీవించి, నీవు కోరిన వరం ఇస్తాను, కోరుకో అమ్మా అని శకుంతలను అడిగాడు. శకుంతల తండ్రికి నమస్కరించి, తండ్రి, నా మనసు ఎప్పుడు ధర్మం తప్పకుండా ఉండాలి. నా పుట్టబోయే కొడుకు దీర్ఘాయు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలిగి ఉండాలి. మహాబలవంతుడై ఉండాలి. మంచి యశోవంతుడు కావాలి అని అడిగింది. ఆమె కోరినట్టు ఆమెకు వరాన్ని ప్రసాదించాడు కణ్వుడు. ఆమెకు చక్రవర్తి లక్షణాలతో భరతుడు జన్మించాడు. భరతుడు మహాబలవంతుడు. చిన్నప్పుడే అడవిలో ఉండే పులులను, సింహాలను, ఏనుగులను పట్టి తెచ్చి చెట్లకు కట్టేసేవాడు. ఏనుగుల పైన స్వారీ చేసేవాడు. అతని చేష్టలను చూసి ఆశ్రమంలో ఉన్న మునులు అతనికి సర్వదమనుడు అని పేరు పెట్టారు. ఒక రోజు కణ్వ మహాముని శకుంతలను చూసి, అమ్మా శకుంతల, ఆడపిల్ల పుట్టిన ఇంట్లో ఎక్కువ రోజులు ఉండటం క్షేమం కాదు, ఉచితం కాదు. పెళ్లి అయిన ఆడపిల్ల భర్త దగ్గర ఉండటమే ధర్మం. కాబట్టి నీవు నీ భర్త అయిన దుష్యంతుని వద్దకు వెళ్ళు అని చెప్పి తన శిష్యులను తోడు ఇచ్చి శకుంతలను దుష్యంత మహారాజు వద్దకు పంపాడు. శకుంతల తన కుమారునితో శిష్యులతో దుష్యంతుని వద్దకు వెళ్ళినది. కానీ దుష్యంతుడు ఆమెను గుర్తించలేదు. ఆశ్రమంలో తన పట్ల చూపిన వలపు, ఆదరణ, ఆసక్తి అతనిలో కనిపించలేదు. శకుంతలకు అనుమానం కలిగింది. దుష్యంతుడు నిజంగా తనను గుర్తించలేదా, లేక తెలిసి తెలియనట్టు నటిస్తున్నాడా, లేదా రాజకాంక్షలో పడి తనను మరిచిపోయాడా, లేక తనను పెళ్లి చేసుకున్న నాడు చెప్పిన మాటలు మరిచి తనను వదిలివేశాడా? ఎవరన్నా దేనినన్నా మర్చిపోతే తిరిగి జ్ఞాపకం చేయవచ్చును. అసలు తెలియనప్పుడు తెలియచెప్పవచ్చును. కానీ ఇలాగా తెలిసి కూడా తెలియనట్టు నటించే వారికి చెప్పడం బ్రహ్మతరం కూడా కాదు. అయినా ఇంత దూరం వచ్చి తిరిగి ఆశ్రమానికి వెళ్ళిపోవడం మంచిది కాదు అని ఆ రోజు జరిగినదంతా చెప్పి ఈ కుమారుని చూపిస్తాను అని మనసులో నిశ్చయించుకుంది శకుంతల. ఓ రాజా, ఆ రోజు నువ్వు వేటకు అడవికి వచ్చావు. నా తండ్రి కణ్వ మహాముని దర్శించుకోవడానికి మా ఆశ్రమానికి వచ్చావు. నన్ను చూచావు, మోహించావు. నన్ను గాంధర్వ విధిన వివాహమాడావు. నాకు పుట్టబోయే కుమారునికి రాజును చేస్తానని అన్నావు. ఇదిగో నీ కుమారుడు అని తన కుమారుని భరతుని చూపించింది.
ఇది అంతా చూచాడు దుష్యంతుడు. అతనికి అంతా తెలుసు కానీ ఏమీ తెలియని వాని వలె, నీవు ఎవరవో నాకు తెలియదు, నేను నిన్ను ఎప్పుడు చూడలేదు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో అక్కడకు వెళ్ళిపో అని ఆజ్ఞాపించాడు. శకుంతలకు దుఃఖం పొంగి పొర్లుకు వచ్చింది. మహారాజా, అన్నీయు తెలిసి ఏమీ తెలియని వాని వలె ఎందుకు మాట్లాడతావు? ఆ రోజు జరిగిన మన వివాహానికి సాక్షులు ఎవరు లేరని ఇలా అబద్ధాలు అడవచ్చునా? ఇది మీకు తగునా? కానీ మనలను సూర్యచంద్రులు, పంచభూతాలు, మన హృదయం, యముడు రాత్రి పగలు ఎప్పుడు గమనిస్తూనే ఉంటాయి. కట్టుకున్న భార్యను తిరస్కరించే వాడికి ఇహలోక సుఖం గాని పరలోక సుఖం గాని దక్కవు. పుత్ర సంతానాన్ని పొందాలంటే భార్య కావాలి. ధర్మము, అర్థము, కామము, మోక్షము అనే పురుషార్థాలను సాధించడానికి, వంశాన్ని నిలపడానికి, ఉత్తమ గతులు పొందడానికి, హృదయానికి ఆనందం కలిగించడానికి భర్తకు భార్యకు అవసరం. భార్య బిడ్డలను ఆదరంతో చూసేవాడికి ఎలాంటి కష్టాలు రావు. అదీను కాక భార్యాభర్తలలో అర్ధభాగము, అందుకని భర్త కంటే భార్య ముందు చనిపోయిన స్వర్గంలో భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ భర్త ముందు చనిపోతే భార్య కూడా అతనితో సహగమనం చేస్తుంది. అలాంటి భార్యను అవమానించడం ధర్మం కాదు. పురుషుడు తన భార్య శరీరంలో ప్రవేశించి తిరిగి ఆమెకు పుత్రుడిగా జన్మిస్తాడు కాబట్టి కొడుకులో భర్తను చూసుకుంటుంది. స్త్రీ తండ్రి కూడా తన రూపానికి ప్రతిరూపమైన కొడుకును చూచి ఆనందిస్తాడు. పైగా పున్నామ నరకాల నుండి ఉద్ధరించేవాడు పుత్రుడు. ఒక దీపం నుండి మరొక దీపం వెలిగినట్టు నీ శరీరం నుండి ఈ పుత్రుడు పుట్టాడు. కాబట్టి నీ పుత్రుని కౌగిలించుకొని ఆనందించు. నీ కొడుకు నీ వంశకర్త అవుతాడని సరస్వతి చెప్పింది. మన వివాహం జరిగిన రోజు తమరు నాకు ఇచ్చిన మాటను మరవడం తగునా? మనకు పుట్టిన ఈ కుమారుడిని నిరాకరించడం తగునా? ఈ లోకంలో సత్యం పలకడం కన్నా మంచి పని మరొకటి లేదు. 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలం ఒక సత్యవాక్యంతో సమానం. ఎన్ని తీర్థాలు సేవించినా, వేదాలు అన్ని చదివినా అవి సత్యం చెప్పడంతో సాటిరావు. నేను అప్సరస అయిన మేనకకు రాజర్షి అయిన విశ్వామిత్రునికి పుట్టిన దానను. ధర్మం తప్పి నేను అసత్యం పలకను. కాబట్టి తమరు నాకు కన్వాశ్రమంలో చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకొని నన్ను మన కుమారుడిని స్వీకరింపుము అని శకుంతల పలికినది. కాని దుష్యంతుడు అంగీకరింపలేదు. నేను మహారాజును, నువ్వు సామాన్య ఋషికన్యవు, నేను నిన్ను ఎప్పుడూ చూడలేదు, ఆడవారు అబద్ధాలు ఆడుదురు అనే మాట సార్థకం చేస్తున్నావు. ఎత్తుగా బలంగా కనబడుతున్న ఇతడిని నా కొడుకు అని చెబుతున్నావా? ఇలాంటి అబద్ధాలను నేను అంగీకరించను. నీవు నీ ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోము అని తిరస్కరించాడు దుష్యంతుడు. మహారాజా, నాకు ఈ తిరస్కారాలు కొత్త కాదు. పుట్టిన నాడే తల్లిదండ్రుల చేత విడవబడ్డాను, ఇప్పుడు భర్త చేత విడవబడ్డాను. నేను నోచిన నోములు అంతే అని సరిపెట్టుకుంటాను. ఇంతకన్నా ఏమి కాదు కదా, ఇంకా నాకు ఆ భగవంతుడి దిక్కు అంటూ కొడుకును తీసుకొని వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది. అప్పుడు ఆకాశం నుండి ఒక వాక్కు వినిపించింది. ఓ దుష్యంత మహారాజా, శకుంతల నిజం చెప్పింది. ఈ శకుంతల నీ భార్య.
ఈ భరతుడు నీ శకుంతలకు పుట్టినవాడు, వీరిని స్వీకరింపుము. ఇది విని దుష్యంతుడు లేచి సభలో ఉన్న వారితో ఇలా అన్నాడు: సభాసదులారా, ఆ రోజు నేను ఈ శకుంతలను గాంధర్వ విధిని వివాహం ఆడిన నాడు నాకు ఈమెకు తప్ప వేరెవరికి తెలియదు. లోకనిందకు వెరిచి ఇప్పటిదాకా ఈమె నాకు తెలియదు అని అన్నాను. కాబట్టి ఇప్పుడు ఆకాశవాణి అందరకు నిజం తెలియచేసింది. నేను నా భార్యాపుత్రులను స్వీకరిస్తున్నాను అని పలికి శకుంతలను భరతుని సాదరంగా స్వీకరించాడు. భరతుని యువరాజుగా చేశాడు. కొంతకాలం రాజసుఖాలు అనుభవించి కుమారుడైన భరతునికి రాజ్యం అప్పగించి భార్యతో తపోవనానికి వెళ్ళిపోయాడు. భరతుడు ఈ సువిశాల సామ్రాజ్యాన్ని జనరంజకంగా పాలించాడు. భరత వంశానికి వంశకర్త అయ్యాడు. అటువంటి భరతునికి భూమన్యుడు జన్మించాడు. భూమన్యుడి కొడుకు సహోత్రుడు, సహోత్రుడి కొడుకు హస్తి. అతని పేరు మీదనే హస్తినాపురం వెలిసింది. అదే కౌరవుల రాజధాని అయ్యింది. నేటికి మనకు రాజధాని హస్తినాపురం అయ్యింది. మరుసటి రోజు మిగిలినది చెప్పుకుందాం. సెలవు.